హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే శనగలు తయారీ విధానం అయితే మీకు పెడుతున్నాననమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. మనం ఎలా చేయాలి ఏందని కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకా వేస్ట్ చేయకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవైతే మా తోటలో పండిన శనగలనమాట. మనం శనగలు రేపు ఇసురుకుంటాం అనుకునుంటే ఈరోజైతే ఎండలో పెట్టేసేయాలనమాట. మంచిగా ఎండలో పెడితే ఏంటంటే ఇసురాయి కింద మనకు పలపల అంటే మంచిగా పడతాయన్నమాట. సో, మంచి ఎండలో అయితే మంచిగా ఎండేయాలనమాట. సో, యాక్చువల్‌గా ఏందంటే నాకు ఇసిరే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో, ఈసారి అయితే మీకు నెక్స్ట్ టైము వీడియో ఇసురాయి ఎట్లా ఉంటది, ఎలా తిప్పుతారనేది కూడా చూపిస్తాననమాట. ఆ వీడియో అయితే మిస్ అయింది సారీ. సో, ఇప్పుడైతే మనకు ఇసిరిన తర్వాత ఇలా అయితే వస్తాయన్నమాట. మొత్తం పొట్టు పొట్టు ఉంది కదా! అలా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు అమ్మ చేస్తుంది కదా! దాన్ని చెరగడం అంటారు. ఈ చెరగడంలో ఏంది అంటే ఆ పొట్టు ఉంది కదండీ! పైన వచ్చే పొట్టంతా ఆ పొట్టు అయితే మొత్తం ఇలా అయితే పోతదనమాట. దాన్ని చెరగడం అంటారు. చూసారా? కొంచెం కష్టం అనమాట. ఈ వీడియో తీసేకి 1 మినిట్ అయితే నాకే చేతులు నొచ్చాయనమాట. ఏమ్మా నయలేదా అంటే నచ్చాయి మామూలే ఇక చేసుకోకపోతే ఎట్లా అనేసి అయితే అంటాందనమాట. ఇలానే అనమాట మొత్తం అంతా అయితే చేసుకోవాలనమాట. కొన్ని కొన్ని వేసుకుంటే కొన్ని కొన్ని అయితే చెరగొచ్చనమాట. ఇది చెరుగుతాంటే చూసారండి పొట్టు చూసారా ఎంత బాగా అంటే బయటకొస్తాందో. మనం చెరుగుతేనేమో చాటలో పొట్టు మిగులుతది. బ్యాళ్ళన్నీ కిందకొస్తాయనమాట అలాగా. చూసారా? ఇంక ప్రాసెస్ మొత్తం ఇలానే అనమాట. అన్నీ అయితే వేయాలనమాట. ఆ పొట్టు గూడా మేము వేస్ట్ అయితే చేయమనమాట. మేమైతే ఎనమలకేసుకుంటాం ఆ పొట్టు గూడా. మంచి ఇప్పుడు ఎనమలకు తవుడు, దాన అట్లా వేస్తారు గదా! ఈ పొట్టు గూడా చాలా మంచిదనమాట ఎనమలకు గూడా. అలాగే మొత్తం ఇంకా ప్రాసెస్ అయితే అంతనే అనమాట. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అనేది ఉంటది. సో, చూసారా దాంట్లో ఉండే దుమ్ము అంటే మనకు చేసేటప్పుడు పౌడర్ అలా వస్తది కదా! అది కూడా మొత్తం పోతదనమాట మొత్తం. ఆ పొట్టు కూడా అంతా డివైడ్ అయితే అయితదనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏది అంటే, ఇప్పుడు శనగలలో అవి ఉంటాయి కదండీ! ఇంకా కొన్ని పడని బ్యాళ్ళు అట్లా ఏమైనా ఉంటాయి కదా! ఇప్పుడు మళ్ళీ ఏరాలనమాట మొత్తం. అది వైట్ బ్యాళ్ళలో నల్ల బ్యాళ్ళు లేకోకుండా ఏసుకుంటారనమాట. మనకు రెడీమేడ్ బ్యాళ్ళు ఎలా అయితే వస్తాయో సేమ్ ఇప్పుడు కూడా మనకు అలానే ప్రాసెస్ అయితే ఉంటదనమాట. ఆ బ్యాళ్ళు కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే వీడియో అయితే అర్థమవుతదనమాట. సో, ఇక్కడ పొట్టంతా పోయింది కదా! ఇప్పుడైతే దీనిలలో ఉండే బ్యాళ్ళు అయితే మనం ఏరుకోవాలనమాట. నల్లగుండే బ్యాళ్ళు. అవి మనం ఏ దానికి యూజ్ చేస్తాం ఏంటి అని కూడా నేను వీడియోలో అయితే చెప్తాననమాట. చూసారు కదా! ఇలా అయితే మొత్తం ప్రాసెస్ అయితే చేసుకోవాలనమాట ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండే శనగలున్నాయి చెప్పాను గదా! ఆ శనగలైతే ఏరుకోవాలనమాట. శనగలున్నా, ఇంకా బ్యాళ్ళు గూడా ఏదైనా పడనేటివి ఉన్నా, రాళ్ళు ఏమన్నా ఉన్నా గూడా మళ్ళీ మనం ఇప్పుడు సెకండ్ టైం జూసుకోవచ్చనమాట. ఫస్ట్ టైం శనగలు ఇసిరేటప్పుడు ఉంటది గదండీ! ఇసిరేటప్పుడు గూడా మనకు ఫస్ట్ అన్నీ చేసుకున్న తర్వాత ఇసురుకుంటాం. ఇప్పుడు గూడా ఇంకా ఏమైనా ఉన్నా గూడా మనకు ఆ డస్ట్ అనేది గూడా బయటకొస్తదనమాట. ఇప్పుడు ఏరుతాం గదండీ! ఆ బ్యాళ్ళు ఏరేటప్పుడు మొత్తం జూస్తాం గదా! ఇలాగా. దీనికైతే కొంచెం ఓపిక అనేది ఉండాలనమాట. కొంచెం ఓపికతో కూడిన పని. కొంచెం ఓపిక పట్టుకుంటే ఈజీగా అయితే అయిపోతదనమాట చేయడం అయితే. సో, చూసారా కొంచెం అయితే అట్లాగా ఓపికగా ఏరుకుంటూ ఉండాలనమాట. ఏమమ్మా నడుము నొప్పొస్తది గదా! లేదా చూసి చూసి కళ్ళు నొస్తాయి గదా! ఎందుకమ్మా రెడీమేడ్ పిండి తెచ్చుకోవచ్చు గదా! శనగపిండి అంటే మా అమ్మ ఏమనిందంటే తెలుసా? ఇట్లనే రెడీమేడ్ అని జెప్పి మీ కాలము ఇంగ ఇట్లా రోగాలు చిన్న పిల్లప్పుడే బాగలేదు, పని చేయలేము అది ఇది అంటున్నారు. మేము అప్పుడు అన్ని పనులు మేమే చేసుకునేవాళ్ళం కాబట్టి ఇంత హెల్తీగా ఉన్నాం. అయినా మన తోటలో పండిన పంటను మనం అమ్ముకొని, ఆ వచ్చిన డబ్బులతో మళ్ళా మనం పిండి కొనుక్కొని ఎందుకమ్మా యూజ్ చేసేది? మెయిన్‌గా అన్నీ కల్తీ చేస్తున్నారు. ఆ కల్తీ చేసిన ఫుడ్ తింటే మళ్ళీ లేనిపోని రోగాలొస్తాయి. అన్నీ కల్తీ లేకోకుండా తినలేం. అట్‌లీస్ట్ మనం చేసుకునేటివైనా మనము చేసుకోగలిగినట్టయినా మనం చేసుకొని తింటే కొంచెమైనా అట్‌లీస్ట్ హెల్త్‌కైనా మంచిది గదా! ఆ పని చేసినా మంచిదే, అది చేసుకొని తిన్నా కూడా మంచిదే కదా! అని అయితే చెప్పిందనమాట. సరే సర్లే అమ్మా అని చెప్పాననమాట. నేను నాకు చేయనీకి అంత ఈజీగా రాదనమాట. మా అమ్మ అయితే బాగా చేస్తది. కానీ ఏందంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేయాలో తెలీదన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతదనమాట మంచిగా. ఇలాగ అంతా ప్రాసెస్ అయితే చేయాలనమాట. ఇలా అయితే మంచిగా ఏరపంచుకోవాలి. నేను ఏరపంచలేదమ్మా అంటే, "ఏం వద్దులే తల్లి నీ పని నువ్వు చూసుకో. నా పని నేను చేసుకుంటా" అని అయితే అనిందనమాట మా అమ్మ. ఇక్కడికి మా అమ్మ చేస్తా ఉంటే ఇంక మా నాన్న, మా చెల్లి వాళ్ళు గూడా పక్క నుంచి ఎక్కిరిస్తన్నారనమాట. "ఎందుకు ఒకదానివి చేస్తావు మేమొచ్చాం" అంటే, మా అమ్మ "వద్దులే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా" అనైతే అంటాందనమాట. ఇది చూసారండి దీన్ని ఏమంటారో నాకు తెలీదు గానీ చెరగడము. బ్యాళ్ళు మొత్తం ఏవైతే నలగకోకుండా ఉన్నాయో ఇసురాయికుందా అన్నీ దానంతకు అవి ఎంత బాగా బయటకొస్తున్నాయో గదా! అప్పుడప్పుడు అనిపిస్తది గదా! అబ్బా! ఎంత మ్యాజిక్కో గదా ఇది అనేసి.
అది చెరగడం కూడా నిజంగా చెప్పాలంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలా వస్తదనమాట. మనం జరిగితే ఏం ఉండదు. చాటలో ఉండే గింజలు అన్నీ కింద అయితే పడతాయనమాట. చూసారా ఎంత నెమ్మదిగా ఎంత బాగా జరుగుతుందో. మా అమ్మ ఏర్పంచడంలో ఏర్పంచుతుంది కానీ ఫస్ట్ ఇలా పడిన తర్వాత ఇంకా ఇలా చేసిన తర్వాత రాంటివి ఏమైనా ఉంటే ఇలా అయితే ఏర్పంచుతుందన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఏదైతే బ్యాళ్ళు వచ్చినాయి కదా, దీంట్లో ఉండే కొంచెం తుక్కు కూడా ఉంటుంది కదా, దీన్ని నేమడం అంటారనమాట. నెక్స్ట్ ఈ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేమడం అనమాట. ఆ నేమేది కూడా చూపిస్తానమాట. అంటే పాయసానికి పూర్ణానికి బ్యాళ్ళు ఎలా ఉంటాయి, లేదంటే శనగపిండికి ఎలా అయితే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా బ్యాళ్ళు, ఈ బ్యాళ్ళలో కూడా మళ్ళీ కొన్ని అయితే ఏరి ఈ బ్యాళ్ళలో పనికొచ్చేటివి వేస్తుంది. ఒకవేళ లేనేటివైనా కూడా సరే పక్కన పెడుతుంది అనమాట. కొన్ని బ్యాళ్ళు మడ్డానికి తురిగింటాయి కదా, అవి కూడా మనం దోశలలో బియ్యం దోశ పిండి వేస్తాం కదా, అప్పుడు అయితే ఆ బ్యాళ్ళు నానబెట్టుకొని అవి కూడా మనం దోశలకైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనం ఏది పడేయమండి, పొట్టుతో సహా మనం అన్నీ యూజ్ చేసుకునేటివి ఉంటాయి అనమాట. చెప్పాను కదా, మనకు పొట్టు కూడా ఎనుమలకేస్తే మంచి తౌడు దానలాగా మనకు పనికొస్తుంది అనమాట. అన్ని యూజెస్ ఉన్నాయండి శనగలలో. అయినా ఇప్పుడు శనగపిండి కూడా మనకు కేజీ 70 ఎంతనో పడుతుంది కదా. దీంతో ఎంత శనగపిండి వస్తుంది అంటారు చెప్పండి. చాలా శనగపిండి అయితే వస్తుంది కదా. అయినా మనం బయటికి వెళ్ళి తింటే అండి ఒక్క 10 రూపాయలు ఇస్తే 2 బజ్జీలు ఇస్తారు. అవి కడుపు నిండా ఏమి నిండవు. అదే మన ఇంట్లో శనగపిండి అనుకోండి, మిరపకాయలు కానీ ఒకవేళ పకోడా తెచ్చుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి బజ్జీలు చేసుకున్న పచ్చిమిర్చి తెచ్చుకుంటే ఇంట్లో అందరం తినొచ్చు అనమాట. చూసారా దాంట్లో నేను నల్ల బ్యాళ్ళు చూసారు ఇప్పుడు అసలుకి ఏంటి లేవన్నమాట. ఇలా నున్నగా అయితే అయిపోతుంది అనమాట. దీన్ని మేమైతే టోపీ గిన్నె అంటాం అనమాట. మీరేమంటారో నాకు తెలియదు. మేమైతే దీన్ని టోపీ గిన్నె అంటాం. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, నల్ల శనగలలో కూడా అమ్మ అయితే ఇంకా ఏమన్నా బ్యాళ్ళు కూడా ఉండేవి కూడా ఏరుతుందనమాట. ఈ బ్యాళ్ళు అయితే మళ్ళీ ఎండబెట్టుకొని ఒకవేళ మనం వేయించుకొని తినాలనుకుంటే అలా వేయించుకొని తినచ్చు. కాదు అమ్మ చేస్తుంది కదా, ఏం నీకు కాదు అమ్మ చేస్తుంది కదా, ఏం నీకు ఏం రేఖ కనపరాలేదా, ఉప్పు ఎడతాను ఇడాను. మా అమ్మ ఉడబడుతుందని మమ్మీ నువ్వేం చేస్తాను. భూమిలో ఖనిజాలు దొరికితే ఏరుతాను. లేనైనా మా అమ్మ జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం నీకు నాయన ఏరుతా అంటే నీకేం నేను నాయన చెప్తా అంటే నువ్వెందుకు అరుతున్నావు చెప్పు. ఇప్పుడు నేనేం లొల్లి పెట్టాను, నేను అడుగుతాను నాయన. పొట్టు అయితే మనం యూజ్ చేస్తామని చెప్పి ఆ పొట్టు కూడా మనమైతే బర్రెలకైతే వేపోస్తాం అనమాట. అదైతే మొత్తం బకెట్లకైతే ఎత్తుతున్నాను అనమాట. నేమడం అని చెప్పాను కదా, ఇదే నేమడం అంటారనమాట. ఈ బ్యాళ్ళు అన్నిటి సపరేట్ అవుతాయి, ఆ తొక్కు అంతా సపరేట్ అవుతుంది అనమాట. శనగపిండికి ఆ తొక్కు అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే శనగపిండి అంతా మనకు పౌడర్ లాగా వస్తుంది కదా, ఆ పౌడర్ ఈ బ్యాళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ బ్యాళ్ళు అయితే మనము పక్కలకైతే పెట్టుకుంటాం అనమాట. మనం తిరువాత గింజలలో అట్లా వేసుకోవచ్చు ఈ బ్యాళ్ళను. ఇంకా మనకు మసాలా వడలు అంటారు కదా, దానికి కూడా ఇట్లయితే నానబెట్టుకొని మంచిగా ఇవైతే యూజ్ చేయొచ్చు అనమాట. కొందరు దీనిలతో శనగబెల్ల మనం కందిబెల్లతో తాలింపు చేసుకుంటారు కదా, అట్లా శనగబెల్లతో కూడా తాలింపు అయితే చేసుకుంటారంట. మా అమ్మ అయితే ఎప్పుడు చేయలేదనమాట. ఇవి నేను తానప్పుడు వేరే అవ్వ అయితే చెప్పిందనమాట, మంచిగా శనగబెల్ల కారం కూడా చేసుకోవచ్చు అని చెప్పి. మా అమ్మ నేనైతే ఎప్పుడు చేయలేదని చెప్పింది అనమాట. సో మీకేమైనా తెలుసా అని తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, దీంతో కూడా చేస్తారా అని చెప్పి. ఇదో ఇలాగైతే మొత్తం అన్నీ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. చేసుకోవడం కొంచెం కష్టమైనా సరే ఇంట్లో అందరం తినచ్చు, మంచిగా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి. మా అమ్మ ఎప్పుడు అంతేనండి, చేసిన దాంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం స్టోర్ చేసుకుంటారు, ఇంకా మాకు పంపిస్తారు పార్సెల్స్, ఇంకా మా అత్త వాళ్ళకు కూడా పంపిస్తారనమాట. ఇవే కాదండి, శనగలే కాదు, మాకు పప్పు అంటారు కదా కందిబ్యాళ్ళు కానీ రాగి పిండి, జొన్న పిండి, రాగి పిండి, రాగి సంగటికి రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, ఇంకా ఇవన్నీ పిండ్లు మ్యాక్సిమం అమ్మ ఇంట్లోనే చేస్తుంది అనమాట. మాకు పండినేటివి ఉంటే పండినే దాంట్లో చేస్తుంది. ఒకవేళ పండినేటి లేకపోయినా సరే వేరే వాళ్ళకి ఎవరికైనా పండినా సరే అవి కొనుకొచ్చి ఇలాగైతే మొత్తం ఎండలో పెట్టి ఎండేసి దానికి ఎలా చేయాలో అలా అయితే చేస్తుంది అనమాట. అయినా అదృష్టం ఉండాలి ఇలాంటివి చేసిన వాళ్ళతో, కనీసం ఇవి పంపించే వాళ్ళైనా ఉండాలి అంటే. ఏమంటారు? వీడియో నచ్చితే వచ్చిందా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.